This is Pawan. You are watching Q&A for you. ఈ ఛానల్ ఎవరైతే మేము యూట్యూబ్లో గ్రో అవ్వాలి ఇప్పుడే స్టార్ట్ చేసాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే. అండ్ ఇది ఒక Q&A ఛానల్. అంటే ఛానల్ Q&A అర్థమైందా? మీరు ఏ ఊరినైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఏ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేయొచ్చు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా ఉండొచ్చు. కానీ మీరు అక్కడ చేసిన కామెంట్కి మీకు కానీ ఆన్సర్ రాకపోతే నేను ఇక్కడ ఆన్సర్ ఇస్తాను. అంటే వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చేయలేరు. కానీ అక్కడి నుంచి నేను పిక్ చేసుకొని మీకైతే ఆన్సర్ చేస్తాను. అండ్ మీకు చాలా ఉపయోగపడచ్చు. అండ్ అవి ఉపయోగపడితే మన ఛానల్ ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? అట్లా అడిగిన క్వశ్చన్లనే చూద్దాం. కానీ ఆ ఛానల్ ఏమైతే చెప్పను, ఎందుకంటే అది మంచిది కాదు. ఓకేనా? తప్పు. ఓకే, వేరే అన్న యాదవ్ మన ఫస్ట్ కామెంట్ పికర్. అంటే అన్న, నేను టాటా హైటెక్ అంటే టాటా హైటెక్ కాదు, టాటా హిటాచి ఆపరేటర్ని. నేను దీని మీద వీడియోస్ చేయాలనుకున్నా. దీన్ని ఏ కేటగిరీలో తీసుకుంటారు అన్నారు. అక్కడ వాళ్ళు ఆన్సర్ చేసింది ఏంటంటే, ఆ ఛానల్ సంబంధించిన వాళ్ళు బ్రో ఆటోమొబైల్ బ్రో అన్నారు. ఓకే, ఆటోమొబైల్ అని మన బ్రదర్ చూసారు. అక్కడ ఆటోమొబైల్ అనే కేటగిరీ లేదు. తెలియకపోవచ్చు, అంటే డెప్త్గా తెలియకపోవచ్చు, మనకు తెలిసినంత వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నేను చెప్తున్నా దాంట్లో సింపుల్గా ఫస్ట్ ఉంటుంది బ్రో కార్స్ అండ్ వెహికల్స్ అని. దాన్ని అయితే సెలెక్ట్ చేసి దాని మీద వీడియోస్ అదే మీరు ఆపరేట్ చేసిన హిటాచీకి సంబంధించిన వీడియోస్. ఓకేనా? దాంట్లోనే వెళ్తాయి. అండ్ సెకండ్ క్వశ్చన్, ప్రభు మినిస్ట్రీస్ అఫీషియల్ వాళ్ళైతే అడిగారో ఆయన, అన్న నా ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నారు అని అయితే వచ్చింది. ఓకే, ఇట్స్ చాలా కామన్ బ్రో, ఒక్కోసారి జరుగుతుంటాయి, ఏం చేయలేం, ప్రాబ్లం నాకు జరిగింది. ప్రభు గారు రీయూజ్డ్ కంటెంట్ అన్నారు కదా, అది చాలామందికి అయితే చాలా ప్రాబ్లం. కొంచెం మీకు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు వచ్చి ఉండొచ్చు, నాకు అలాగే వచ్చింది. దానికి మనం ఏం చేయలేం బ్రో, అది మన తప్పు. కాబట్టి ఆ వీడియో డిలీట్ చేసి వాచింగ్ అవర్స్ కూడా పోతాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయడమే. ఏం చేస్తాం? మీకు ఇంకా డెప్త్గా దాని గురించి చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, వచ్చింది అక్కడ మాట్లాడుకుందాం. చాలా వరకు అయితే 90% క్లియర్ అయితే అవుతుంది. అండ్ నేను వేరే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాక మీకు చేపిస్తాను, ఏ ప్రాబ్లం అయితే కాదు. డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకేనా? అండ్ థర్డ్ క్వశ్చన్ ఓకేనా, విజీ నట్స్ 5000 అనే మెయిల్ నుంచి అయితే వచ్చింది. బ్రదర్ అన్న, లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి గ్రోత్ రావట్లేదు అన్న, వ్యూస్ ఎక్కువ రావట్లేదు అని అడిగారు. బ్రో మీది కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ ఛానల్ అయి ఉంటే టైం పడుతుంది బ్రో, కొంచెం లేట్ అవుతుంది, కానీ కన్సిస్టెన్సీగా అయితే చేయండి. అదే ఓల్డ్ ఛానల్ అయితే ఇంకా రాకుండా మీకు ఒక 50 వీడియోస్ అలా పెట్టి కానీ ఇంకా రాకపోతే మీరు దాంట్లో చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? 2 థింగ్స్ అయితే చేస్తుంటారు. ఒకటి, కంటిన్యూస్గా పెట్టకపోవడం, లేకపోతే క్వాలిటీ లేకపోవడం, వీడియోలో క్వాలిటీ లేకపోవడం. సోది ఎక్కువ ఉండకూడదు బ్రో, పిన్ టు పిన్ ఉండాలా, అట్లుంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాం. ఓకేనా? మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చిందని నేను భావిస్తున్నా. వచ్చిందని మీరు అనుకుంటే లైక్ చేయి ఈ వీడియోకి, ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయి. ఓకేనా? సర్నాథ్ 777 బ్రో అడుగుతున్నాడు, వాట్ సజెస్ట్. సర్నాథ్ బ్రో అడుగుతున్నాడు, ఏం లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, తెలుగులోనే చెప్తాను. బ్రో ఎడిటింగ్కి థంబ్నెయిల్స్ మేకింగ్కి మంచి యాప్ ఏదైనా చెప్పను బ్రో అన్నాడు. నాకు తెలిసిన మంచి యాప్ అంటే వీడియో ఎడిటింగ్కి అయితే కైన్ మాస్టర్. నేను వాడితే ఈజీగా ఉంటుంది, కొత్తగా ఎవరినో వస్తే. ఓకేనా? కైన్ మాస్టర్ అనుకోవచ్చు వీడియో ఎడిటింగ్. అండ్ థంబ్నెయిల్ మేకింగ్కి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి బ్రో. ఒకటనే ఏం చెప్తాం, ఎన్నైనా వాడచ్చు. కానీ మెయిన్ దాంట్లో ఇంపార్టెంట్ పిక్సెల్ ల్యాబ్. అదైతే వీడియోకి పనికి వస్తుంది, థంబ్నెయిల్కి పనికి వస్తుంది, రెండింటి పనికి. పిక్సెల్ ల్యాబ్ మాత్రం పక్కా వాడాలి. అండ్ నెక్స్ట్ నీ ఇష్టం అది. అంటే క్వాలిటీ పెంచాలంటే లైట్ రూమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి బ్రో. ఓకే, నీ కోసమే సపరేట్గా దీని మీద ఒక వీడియో చేస్తా బ్రో, ఏం ప్రాబ్లం చేసుకోవు, వస్తుంది వీడియో, త్వరలో వచ్చేసింది. నాకు అర్థమైంది, కానీ ఇలా చెప్తే అది సెట్ అవ్వదు బ్రో. ఇట్లా నేను 2-3 మాటలు చెప్పేస్తే సెట్ అవ్వదు. దానికి వీడియో చేస్తా. ఓకేనా? మీ పేరు సర్నాథ్ బ్రో 777 బ్రో, కన్ఫర్మ్ చేస్తా వీడియో. ఓకేనా? 5 క్వశ్చన్స్ అయితే
అయిపోయాయి బ్రో. వీళ్ళందరూ ఏ ఛానల్ అయితే అడుగున్నారు కానీ వాళ్ళందరూ ఆన్సర్ చేశారు. అది కూడా వాళ్ళు 1 day 2 daysలో అడిగినట్టు. ఓకేనా, ఏవైతే న్యూగా వస్తాయి క్వశ్చన్స్, అలాగే ఎవరికి ఎక్కువగా రిపీటెడ్గా ప్రాబ్లం వచ్చే క్వశ్చన్స్ ఉంటాయో కొత్త ఛానల్స్ చేసావు అవి అయితే చెప్తాను. అండ్ సోదొద్దు కదా, లాగొద్దు కదా. సరే అయిపోయింది ఈ వీడియో. ఓకేనా, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సీ యు ఇన్ అనదర్ వీడియో.